వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మొత్తానికి రఘురామకృష్ణరాజు గారు అనుకున్నది సాధించారు. నరసాపురం నుంచి ఆయన కూటమి అభ్యర్థిగా పోటీ చేయడం ఇక లాంఛనంగానే మిగిలింది. ఆ ప్రకటన మాత్రమే రావాలి. పొత్తులో భాగంగా నరసాపురం సీట్ ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగింది. అలాగే నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు గారి పోటీ చేస్తారు అనుకుంటే ఆయన ప్లేస్ లో శ్రీనివాస్ వర్మ గారిని భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది. ఆయన రాష్ట్ర కార్యదర్శి. సో ఏ పార్టీలోనూ లేను కాబట్టి నన్ను ఏ పార్టీ వాళ్ళు నా పోరాటానికి సపోర్ట్ చేయరు అని ఆయన ఆవేదన వెళ్ళగక్కిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత వీళ్ళందరూ మంతనాలు చేసి భారతీయ జనతా పార్టీ పెద్దలతో మాట్లాడి నరసాపురం సీటు రఘురామకృష్ణరాజుకే ఇవ్వాల్సిందే, అందులో డౌట్ లేదు. అయితే భారతీయ జనతా పార్టీకి నరసాపురం సీట్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఆ టీడీపీ తీసుకొని తెలుగుదేశం పార్టీ పోటీ చేసేటువంటి ఇంకొక స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి ఇస్తామని చెప్పి ప్రపోజల్ పెట్టడం, దానికి సానుకూలంగా వాళ్ళు స్పందించడం జరిగింది అన్న వార్తలు వస్తున్నాయి. సో ఏలూరు టీడీపీ ఎంపీ సీట్ ని భారతీయ జనతా పార్టీకి ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు అనేది తెలుస్తోంది. సో పొత్తులో భాగంగా నరసాపురం సీట్ వాళ్ళకి చేసిన తర్వాత ఏలూరు నుంచి ఎవరు పోటీ చేస్తారు, ముందు నుంచే నరసాపురం, ఏలూరు ఈ రెండు కూడా భారతీయ జనతా పార్టీకి కావాలి, ఎలాగైనా తీసుకోవాలి అన్నటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కానీ నరసాపురం రఘురామకృష్ణరాజు గారిని దృష్టిలో పెట్టుకొని చివరి వరకు కూడా ఆపారు. కానీ తర్వాత మొత్తానికి నరసాపురం బీజేపీకి వెళ్ళింది. ఏలూరు అడిగినా ఏలూరు మేము ఇవ్వము, ఏలూరు స్థానం మాకు చాలా కీలకం అని చెప్పి తెలుగుదేశం అట్టబెట్టుకుంది. అక్కడ పుట్ట సుధాకర్ యాదవ్ తనయుడు పుట్ట మహేష్ కి టికెట్ కేటాయించారు. కానీ ఈ నిర్ణయం ఎంతవరకు కరెక్ట్ అనేది అధిష్టానం ఆలోచించిందా లేదా అని చూసినప్పుడు దీని వెనకాల సరే ఏ రాజకీయాలు ఉన్నాయి, ఎవరిని వదులుకోలేక ఇది చేయాల్సి వచ్చింది అనే దాని మీద పెద్ద చర్చ అవసరం లేదు. కానీ ఏలూరు నుంచి భారతీయ జనతా పార్టీకి అక్కడ గ్రౌండ్ లెవెల్లో కష్టపడినటువంటి వ్యక్తి తపన ఫౌండేషన్ అధినేత తపన చౌదరి గారు ఉన్నారు కాబట్టి ఆయనకి ఈ టికెట్ అనేది ఇవ్వాలి, ఎంపీ సీట్ ఇవ్వాలి అని భారతీయ జనతా పార్టీ అనుకుంది. కానీ పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీ దగ్గర ఉండడంతో అకామిడేట్ చేయలేకపోయింది. సో ఇప్పుడు రూట్ క్లియర్ అయింది ఈ చర్చల ద్వారా. ఏలూరు తపనా చౌదరి, నరసాపురం రఘురామకృష్ణరాజు అంటే తెలుగుదేశం పార్టీ టికెట్ మీద నరసాపురంలో ఆయన పోటీ చేయబోతున్నారు. ఇది కన్ఫర్మ్ అయినట్టే, ఇక ప్రకటన మాత్రమే రావాల్సింది. సో ఇదేదో ముందే ఈ పార్టీ అధినేతలు వీళ్ళు క్లియర్ గా చేసుకుని ఉంటే భారతీయ జనతా పార్టీ పట్టుపట్టాల్సినటువంటి అవసరం లేకుండా వాళ్ళకి సీట్ ఇచ్చాము అన్నప్పుడు సీట్ అంటే రఘురామకృష్ణరాజును బీజేపీలో చేర్చుకుంటే నష్టమే ఉంది వాళ్ళకి ఇమ్మీడియట్ గా. అప్పుడు శ్రీనివాస్ వర్మ గారితో కంపేర్ చేసినప్పుడు అంటే ఇద్దరికి కంపారిజన్ అనేది కూడా లేదు. గ్రౌండ్ లెవెల్ మరి ఆయన ఎంత పని చేశారు, ఏ పోరాటాలు చేశారు ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. ఎప్పుడు 2009లో ఒకసారి పోటీ చేసి డిపాజిట్ కూడా రాలేదు, కేవలం 11,000 ఓట్లే వచ్చాయి. మరి రఘురామకృష్ణరాజు గారు చేసినటువంటి పోరాటం కావచ్చు అదంతా కూడా ప్రజల్లో ఉంది. సో ఆయన మించినటువంటి క్యాండిడేట్ అయితే భారతీయ జనతా పార్టీకి కానీ కూటమికి కానీ దొరకరు, అందులో డౌట్ లేదు. సో సింగిల్ గా ఒకవేళ తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంటే పొత్తులు లేకుండా 100% అక్కడ ఎంపీ స్థానం నరసాపురం రఘురామకృష్ణరాజు గారికి ఉండేది. సో కూటమిలో కూడా ఆయనకే ఉంటుంది అన్న అభిప్రాయం ప్రజలందరిలో ముందు నుంచే ఉంది. నరసాపురం అంటే రఘురామకృష్ణరాజు అనేటువంటి ఒక బ్రాండ్ పడిపోయింది. సో అనవసరంగా ఈ కేవస్ అంతా క్రియేట్ అవ్వడం, ఈ తలకాయ నొప్పులకు కారణం అవడం తప్ప ఇంకోటి ఏం లేదు. సో మొత్తానికి ఇక లాంఛనంగా ప్రకటన మాత్రమే మిగిలింది. 100% నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజు గారే పోటీ చేస్తున్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. సో అసలు బీజేపీ వాళ్ళే ముందిచ్చేసి ఉంటే ఇదంతా అయ్యేది కాదు కదా అనేది ప్రజల అభిప్రాయం. సో ఇప్పుడు ఎవరికి మైనస్ అవుతోంది ఇప్పటికీ అంటే ఈ పొత్తుల్లో వాళ్ళ బలం చూపించుకోవాలి, ఏదైనా సరే తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ మేము చెప్పింది అలా చెయ్యాలి అనే ధోరణి బీజేపీ చూపిస్తోందేమో. ఒక నియంత్రణతో పోగడ పొత్తులో కూడా పొత్తు ధర్మం అనేది పాటించకుండా వాళ్ళ డిమాండ్లకి తలొగ్గేలాగే వీళ్ళని చేసుకున్నారేమో అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పుడు ప్రజల్లో కలిగింది. ఇదంతా చేయేతలు చేసుకున్నది బీజేపీనే. కూటమిలో కలుపుకున్నారు, ఎన్డీఏలోకి తీసుకొచ్చారు, బానే ఉంది. ఏపీలో ఉన్న పరిస్థితులకు తగ్గట్టుగా మనం వ్యవహరించాలి అన్న ఆలోచన వాళ్ళకి లేదు. అలాగే రాష్ట్ర పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సరిగ్గా కన్వే చేయలేకపోయారేమో. తెలుగుదేశం పార్టీ తోటి మనం పెట్టుకుంటే మనకి మేజర్ ఇన్ని కావాల్సింది అనే డిమాండ్లు కూడా వాళ్ళు పెట్టేసి ఉన్నారేమో, అందుకే ఇక్కడ దాకా జరిగిందేమో అనేటువంటి అభిప్రాయం చాలా మందికి ఉంది. ఏదేమైనప్పటికీ రఘురామకృష్ణరాజు గారికి ముందస్తుగా శుభాకాంక్షలు. గెలిచిన తర్వాత ఎలాగో చెప్పడం వేరు, ఎందుకంటే అక్కడ వైసీపీకి తగ్గ క్యాండిడేట్ కూడా ఎవరు లేరు. ఆయన నుంచుంటే ఆయన మాత్రమే అక్కడ గెలిచేది. రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలన్నింటినీ ఒక ఘాటున, నరసాపురాన్ని ఒక ఘాటున కట్టాలేమో ప్రస్తుతానికి. సో కంగ్రాచులేషన్స్ రాజు గారు, మీరు అనుకున్నట్టుగా కూటమి తరఫున నరసాపురం ఎంపీగా పోటీ చేస్తున్నందుకు. సో మీ అభిప్రాయాలను కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నరసాపురంలో రఘురామకృష్ణరాజు గారు ఎంత మెజారిటీతో గెలుస్తారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.